సో, ఇది రిలయన్స్ జియో నుంచి కస్టమర్ సర్వీస్ నుంచి పార్ట్ 2 వీడియో అండి. పార్ట్ 1 వీడియో చాలా లెంతీ అవుతుందని పార్ట్ 2 చేశానండి. పార్ట్ 1 ఎవరైనా చూడని వాళ్ళుంటే చూడండి. సో, అప్లికేషన్ లింక్ కూడా మీకు పార్ట్ 1 వీడియోలోనే ఉంటుందండి డిస్క్రిప్షన్‌లో. సో, మీకు సైన్ ఇన్ అయిన తర్వాత మీరు లాగిన్ అయిన తర్వాత ఇలా వస్తుంది మీకు. ఇక్కడ హియర్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు అఫీషియల్ పేజ్‌కి జియో కెరియర్స్‌లోకి వెళ్తారనమాట. అయితే ఇక్కడ రైట్ సైడ్‌లో లాగిన్ అండ్ అప్లై అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. చేసి మళ్ళీ మీ ఈమెయిల్, పాస్వర్డ్ అనేది ఇవ్వండి. ఇచ్చి లాగిన్ మీద క్లిక్ చేసుకోండి. సో, లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని. బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. అబౌట్ యువర్ సెల్ఫ్ మినిమమ్ 100 క్యారెక్టర్స్ అండ్ మాక్సిమం 1000 క్యారెక్టర్స్ అని ఉంది. ఇది మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇది మీ ఆప్షనల్ అండి. ఇక్కడ రెడ్ కలర్‌లో ఉన్నదే మనకి ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్ వస్తుంది. ఇందాక మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నాం కదా! అక్కడ ఇచ్చాం కదా! డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆటోమేటిక్ వస్తుంది. జెండర్ పెట్టేసుకోండి. పెట్టుకోండి. వర్క్ ఆర్ కరెంట్ లొకేషన్ అండి. ఇండియా అని పెట్టుకోండి. స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్. ఇంకా సిటీ అనేది ఇక్కడ మీది ఇవ్వండి. సిటీ సెలెక్ట్ రాయండి. మీరు టైప్ చేయండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ యువర్ రెస్యూమ్ అని ఉంది కదా! మీ రెస్యూమ్‌లో మీరు ఎక్స్‌పీరియన్స్ అనేది 6 మంత్స్ అని పెట్టుకోండి. బీపీఓ కాల్ సెంటర్ అని. 6 మంత్స్ టు ఒక 1 ఇయర్ పెట్టుకున్నా ఏం లేదు. మీకు ఒరిజినల్ ఎక్స్‌పీరియన్స్ ఎంతుంటే అంత పెట్టుకోండి. అసలు ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళు ఫ్రెషర్స్ అయితే 6 మంత్స్ అని పెట్టుకోండి ఖచ్చితంగా. మీకు జాబ్ రావడానికి ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇంకా మీకు స్కిల్స్ ఉంటేనే పెట్టుకోండి. అసలు మాకు మాట్లాడలేము మేము, కమ్యూనికేట్ చేయగలిగే స్కిల్స్ లేవు అన్న వాళ్ళు పెట్టుకోవద్దండి స్కిల్స్. ఎక్స్‌పీరియన్స్ అనేది ఇక్కడ చూజ్ యువర్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు మీ ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మీకు డైరెక్ట్ మీరు డాక్యుమెంట్‌లో గాని పెట్టుకొని ఉంటారు కదా! ఆ ఫైల్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు డైరెక్ట్. ఇచ్చుకొని మీకు ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో, మీరు రెస్యూమ్ అనేది అప్లోడ్ చేయగానే ఇక్కడ వెంటనే మీకు బ్లూ కలర్‌లో రావాలండి రెస్యూమ్ అనేది. మీరు మీ ఫైల్ నేమ్ ఏంటి అనేది ఇక్కడ వస్తది. వస్తేనే మీకు అప్లోడ్ అయినట్టు. నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాము. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ప్రెజెంట్ అడ్రస్ అనేది వస్తుందనమాట. మీ అడ్రస్, ల్యాండ్ మార్క్ ఏరియా క్లియర్‌గా ఇవ్వండి అడ్రస్ అనేది. స్టేట్ గాని ఇవ్వండి. మీ తెలంగాణ అని, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఇవ్వచ్చు. డిస్ట్రిక్ట్, సిటీ, పిన్ కోడ్ అండి. మీ సిటీ యొక్క పిన్ కోడ్ ఉంటది కదా! అది ఇవ్వండి. మీది విలేజ్ అయితే మీ డిస్ట్రిక్ట్ యొక్క పిన్ కోడ్ అనేది ఇవ్వచ్చు. ఇంకా పర్మనెంట్ అడ్రస్ అండి. కాపీ ఫ్రమ్ ప్రెజెంట్ అడ్రస్. మీరు ఇక్కడ ప్రెజెంట్ అడ్రస్ అనేది ఇచ్చుకున్నారు కదా! ఇక్కడ కాపీ ఫ్రమ్ ప్రెజెంట్ అడ్రస్ అని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ ఇలా వస్తుందనమాట. మీరు అక్కడ ఇచ్చిన డేటానే ఇక్కడ మీకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఇంకా ఎమర్జెన్సీ అండ్ కమ్యూనికేషన్ అడ్రస్ అని ఉంది. కాపీ ఫ్రమ్ ప్రెజెంట్ అడ్రస్ మీద క్లిక్ చేస్తే మీకు అదే అడ్రస్ తీసుకుంటుందనమాట. నెక్స్ట్, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ అన్నీ ప్రాపర్‌గా ఫిల్ చేసి. నెక్స్ట్ ఇక్కడ టోటల్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఇవ్వండి. 6 మంత్స్ గాని పెట్టుకోండి ఇక్కడ. ఫ్రెషర్స్ అయితే 0 పెట్టుకోవచ్చు. ఇది ఫస్ట్‌ది వచ్చేసి ఇయర్స్‌లో అనమాట. మీరు 6 మంత్స్ పెట్టుకోవాలి కాబట్టి ఇయర్స్‌లో 0నే పెట్టుకోండి. ఇక్కడ 6 మంత్స్ అని పెట్టుకోండి. ఇంకా స్కిల్స్ మాక్సిమం 5 క్యారెక్టర్స్ అనమాట. మీ స్కిల్స్ అనేది బీపీఓ కాల్ సెంటర్ అని పెట్టుకోండి ఇక్కడ. కరెంట్ కంపెన్సేషన్ యాన్యువల్ ఐఎన్ఆర్ అండి. మీరు ఇక్కడ ఇవ్వచ్చు. ఇయర్లీ మీకు కరెంట్ సాలరీ ఏదైనా ఉంటే ఇవ్వండి. ఫ్రెషర్స్ అయితే నో పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ 6 మంత్స్ పెట్టుకున్నాం కాబట్టి మీరు ఒక 2 లాక్స్ పెట్టుకోవచ్చు. ఇంకా ఎడ్యుకేషనల్ లెవెల్ పెట్టుకోండి. 12థ్ స్టాండర్డ్ కూడా ఉంది ఇక్కడ. ఇంటర్మీడియేట్స్ అయితే 12థ్ స్టాండర్డ్ పెట్టుకోండి. 10థ్ స్టాండర్డ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇంట్రెస్ట్ గ్రూప్ అని ఉంది ఇక్కడ. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. మీ గ్రూప్ ఏదన్నా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు మీరు. అంటే మీరు ఏ గ్రూప్‌లో వర్క్ చేయాలనుకుంటున్నారు అనేది కస్టమర్ సర్వీస్ పెట్టుకోవాలి ఇక్కడ. ఇక్కడ విల్లింగ్‌నెస్ టు ట్రావెల్ అని అడుగుతున్నారు. ఇన్ పర్సెంటేజ్ మీరు అస్సలు ట్రావెల్ మేము అనుకున్న వాళ్ళు 0% పెట్టుకోవచ్చు. 0 పెట్టుకోండి. విల్లింగ్‌నెస్ టు రీలొకేట్ అని అడుగుతున్నారు. నో పెట్టుకోండి. మీరు దగ్గరలో ఉన్న వాళ్ళైతే యెస్ పెట్టుకోండి. నోటీస్ పీరియడ్ కూడా ఉంది ఇక్కడ. ఎన్ని అని పెట్టుకోవచ్చు లేదా 7 డేస్ ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. మీ ఆప్షన్ అది. ఐడెంటిఫికేషన్ అండి. ఆధార్ కార్డ్ ఉందా మీకు అని అడుగుతున్నారు. యెస్ పెట్టుకోండి.
ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి ఇక్కడ. ఇంకా నేమ్ యాజ్ ఆధార్ కార్డు అని ఇచ్చారు. ఇక్కడ మీ ఆధార్ కార్డులో మీ నేమ్ ఎలా ఉంటుంది అనేది ఇవ్వండి ఇక్కడ. నేషనాలిటీ పెట్టుకోండి. నేషనాలిటీ మీరు పెట్టుకోండి. పాన్ కార్డు అని ఉంది, ఉందా అని అడుగుతున్నారు, ఎస్ పెట్టుకోండి. లేని వాళ్ళు నో పెట్టుకోవచ్చు. పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి ఇక్కడ. హ్యావ్ యూ ఎవర్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ రిలయన్స్ గ్రూప్ అని అడుగుతున్నారు, ముందుగా మీరు వర్క్ చేశారని అడుగుతున్నారు, నో పెట్టుకోండి. ఎంప్లాయీ కోడ్ ఉంటే ఇవ్వండి, లేదంటే నో పెట్టుకోండి ఇక్కడ కూడా. ఇక్కడ ఎస్ అని పెట్టుకోండి, ఇక్కడ నో పెట్టుకోండి. అప్పుడే మీకు హైలైట్ అవుతుంది. దిస్ ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ ఈస్ ట్రూ అని అడుగుతున్నారు. ఇక్కడ బాక్స్ ఉంది కదా, బాక్స్ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో మీరు జాబ్ వచ్చిందా లేదా, జాబ్ స్టేటస్ ఏంటి అనేది చూసుకోవడానికి మీరు జియో కెరీర్స్లోకి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. డైలీ లాగిన్ అయ్యి చూసుకోండి మీ స్టేటస్ అనేది. లేదా మీకు జాబ్ కన్ఫర్మ్ అవ్వగానే మీకు మెయిల్ వస్తుందన్నమాట. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం. పార్ట్ 1 ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి.